డన్. నెక్స్ట్ ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే మన నాయుడు గారు ఇన్వాల్వ్ కాబోతున్నారు, మన మీటింగ్లో కూడా చెప్పారు అనేసి. అంటే మరి కూటమి ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి మరి తెలంగాణలో కూడా జనసేన కూడా మేము యాక్టివ్గానే ఉంటాము, బీజేపీతో మా పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పారు. నాయుడు గారు వచ్చేసి మళ్ళీ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి మరి తెలంగాణలో కూడా కూటమి జత కట్టే అవకాశం ఉందా, అది ట్రాక్ ఎక్కుతుందా? ఉందండి, ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి సపోర్ట్ కావచ్చు. ఖమ్మంలో బీజేపీ 0, మీరు ఏమైనా చేసుకోండి. బీజేపీ ఉల్టా నిలబడితే కూడా రాదు బీజేపీ ఇక్కడ ఓట్లు. నల్గొండ సూర్యాపేట అంతా వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ పాకెట్లో ఉంది. అది అక్కడిని గుంజుకోవాలంటే నాయుడు కావాలి. ఆంధ్ర వైపు నుంచి వచ్చిన పాపులేషన్ అక్కడ చాలామంది ఉన్నారు, గుంజుకోవచ్చు. థర్డ్ థింగ్, పవన్ కళ్యాణ్ అన్నారు మీరు. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముండే, నేను చాలా డిబేట్లో చెప్పాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ టైం కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయినప్పుడు చెప్పానంటే, మీ మీటింగ్కి 2 లక్షల మంది వచ్చారు మిమ్మల్ని చూడడానికి, బికాజ్ యూఆర్ ఫిల్మ్ స్టార్. ఆ 2 లక్షల మంది నుంచి మీరు అట్లీస్ట్ 20,000 ఓట్లు గుంజుకోవచ్చా అని చూడలేదు. మీరు మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీ దగ్గర పార్టీ వాళ్ళు లేరు, అవును, కాడర్ లేదు. నాయుడు కాడర్ ఉంది. సో ఈసారి నాయుడు గారు ఏం చేశారు, ఆ కాడర్ని ఉపయోగించుకున్నారు. బీజేపీ వాళ్ళు చేసుకుని మీకు ఒక మాట చాలా నాకు కూడా తెలియదు. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పింది, సార్ తిరుపతి కాన్స్టిట్యున్సీలో బీజేపీకి 100 ఓట్లు వస్తే బీజేపీ గెలుస్తుండే, మీకు తెలుసా సార్ అన్నాడు. కరెక్ట్, బీజేపీ ఓడిపోయింది 16,000 ఓట్లు, అక్కడ 100 పడ్డది 17,000 ఓట్లు. ఇంట్రెస్టింగ్, అంతే అక్కడ కాడర్ని యూజ్ చేయలేదు మీరు. అది తిరుపతి ఒకసారి బీజేపీ గెలిచిన సీట్, అది కాకినాడ గెలిచారు ఒక టైంలో, అప్పుడు కృష్ణరాజు గారు అనుకుంటా, నేను ఎప్పుడో ఒకసారి గెలిచారు అక్కడ నుంచి. అట్లాంటి సీట్లు ఉన్నాయి బీజేపీకి. విశాఖపట్నం ఇస్ అ స్ట్రాంగ్ సీట్. కానీ కాడర్ బేస్ పార్టీస్కి ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఓట్స్ని కన్వర్ట్ చేయడం ఫ్రమ్ ఎ ఫిల్మ్ స్టార్ టు అ ఓట్, అది ఈసారి చేశారు. 100% స్ట్రైక్ రేట్ అండి, 4 out of 4, 21 out of 21. ఎట్లా జరిగింది? పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణే కదా, అదే జనసేనే కదా, ఏం డిఫరెన్స్ అంటే కాడర్ యూజ్ చేశారు ఈసారి నాయుడు గారితో. అది సో దట్ ఈస్ వై తెలంగాణకు వచ్చేటప్పుడు పోయినసారి కుక్కట్పల్లి నుంచి పోటీ చేశారు కదా, ఏమైంది? ఓడిపోయారు. సో ఈసారి గెలుస్తారా తెలియదు. గెలవాలంటే ఏంటి, బీజేపీ కుక్కట్పల్లిలో పట్టుందా? ఎస్, ఈట్ల రాజేందర్ గారు కాన్స్టిట్యున్సీలో పార్ట్ అవుతుంది అది ఖచ్చితంగా. సో ఆయనకి చూసుకొని ఆయన చూసుకుంటారు. కానీ మిగతా కొన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, ఖమ్మం ఉన్నాయి, అటువైపు నార్త్ తెలంగాణలో దగ్గర టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్. స్ట్రాంగ్గా కాడర్ అని చెప్పలేదు. ఉన్న కాసుని జ్ఞానేశ్వర్ ఏమో అక్కడికి వెళ్ళిపోయాడు బీఆర్ఎస్కి. ఇంకేమో సార్ నెక్స్ట్ ఇంకా ఎటు రావడానికి ఎంతసేపు, ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపు పార్టీ జెండాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, లీడర్ లేవు తెలంగాణలో. బీజేపీకి లీడర్ మెడలో అంటున్నాను, పార్టీ జెండాలు ఎంతసేపట్లో మారి. తెలంగాణలో బీజేపీకి లీడర్ మీద లీడర్లు ఉన్నారు, ఆంధ్ర వైపు అసలు లీడర్లే లేరు. మిగతా పార్టీని తెచ్చుకోవాల్సి వచ్చింది. అవును, అది వెంకయ్య నాయుడు గారు నాడు గేమ్ అనమాట. ఆయన ఉన్నప్పుడు దాకా ఒక్కని పైకి రానియలేదు. ఆయనకు భయం ఉండే, నన్ను ఇది చేస్తాను. మోదీ గారు ఏం చేస్తారు, లూప్ లైన్ పోస్టింగ్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేసి పంపించేశారు ఇంటికి, కథ గేమ్ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అక్కడ మీరు చూడండి, బీజేపీకి ఆంధ్రాలో లీడర్ ఎవరున్నారు, వాళ్ళ ఓన్ పార్టీని ఇచ్చిన లీడర్ ఎవరున్నారు, ఒక్కరు లేరు. సో అదే ప్రాబ్లం అనమాట. అది తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లీడర్లు ఎక్కువ, కానీ అట్ ద సేమ్ టైం కొన్ని కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి అసలు పట్టేలేదు. అవును, ఆ కాన్స్టిట్యున్సీని మీరు ఏం చేయబోతున్నారు? ఈసారి జైరాబాద్ నుంచి ఇంకా పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి జైరాబాద్లో బాగా పర్ఫామ్ చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఓన్ కరిష్మా మీద గెలిచారు. ఆయన అఫ్కోర్స్ బీజేపీ సపోర్ట్ ఉండే అనుకోండి, కానీ ఆయన ఓన్ కరిష్మా ఉంది అక్కడ. ఒకటి ఆయన గ్రాండ్ ఫాదర్ పేరు మీద డిస్ట్రిక్ట్ రంగారెడ్డి అనేది వాళ్ళ గ్రాండ్ ఫాదరు, సో ఆయన పేరు మీద ఉన్న జిల్లా అది. అది కాకుండా ఆయన చేసిన పని మీద ఉంటుంది. సో ఈచ్ క్యాండిడేట్ మీరు చెప్పిన మాటకి వచ్చే ఎలక్షన్లో బీజేపీకి మహబూబ్ నగర్ గెలిచింది బోనస్ ఈసారి, నారో మార్జిన్. మెదక్ నేను ఎప్పుడు అనుకోలేదు గెలుస్తారని, నాకు చాలా డౌట్ ఉండే, కానీ గెలిచారు. చాలా టఫ్ ఫైట్ కూడా సీరియస్లీ. సో అట్లాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ టఫ్ ఫైట్ ఎక్కడ ఇవ్వగలరు? ఖమ్మం టీడీపీకి ఇచ్చేసేయండి, సూర్యాపేట నల్గొండ వారికి ఇచ్చేసేయండి. భోంగీర్ ఇస్ అ బిగ్ టాస్ అప్. భోంగీర్లో ఏం చేయాలని బీజేపీ కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు. బూరా నర్సయ్య కూడా లాస్ట్ టైం నారో మార్జిన్తో ఓడిపోయారు, ఈసారి అసలు పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. ఏం చేస్తారు అక్కడ? ఏ పార్టీని తీసుకొస్తారు? మీ పార్టీ అయితే గెలవలేదు, నెక్స్ట్ టైం ఏం చెప్తారు? మళ్ళీ ఇంకో క్యాండిడేట్ మెట్స్ గెలుస్తారా? నో, కష్టం. సో ఆ మంత్రాలు జరపాల్సింది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మా స్ట్రెంగ్త్ ఏంటి, బార్గెన్ ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని బార్గెన్ చేసుకోవాలి. అది డెఫినెట్. ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎట్లా, అదే మళ్ళీ నేను అదే పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు. నాయుడు గారికి ఏమో అక్కడ పర్ఫార్మెన్స్ చూపించాల్సిందే. ఒక అమరావతి కట్టి ఒక రిబ్బన్లు కట్ చేస్తేనే ఆయన పేరు ఉంటుంది, లేకుంటే జగన్కి ఏదో పరిస్థితి అదే పరిస్థితి ఆ నాయుడు గారికి 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఓకే, రాకుండా చూసుకోవడానికి ఆయన పని ఇది మెయిన్ అనమాట. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ ఆపి ఏం చేయలేరు. 3,400 కోట్లు ఆయన కావాలి. రేపు మోదీ గారు అంటారు, నాయుడు గారు మీరు కట్టండి, నేను ప్రైవేటైజ్ చేయను అంటాడు. కడతారా? కట్టరు. సో అది ఓన్లీ ఎలక్షన్ స్టంట్కే ఉపయోగించుకోవడం. మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. క్యాపిటల్ కావాలి, ఎస్. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి, ఎస్.
మీ ఎలక్ట్రిసిటీ సప్లై స్టేబుల్ చేయాలా, ఎస్. మీ జీతాలు టైంలో ఇవ్వాలా, అది కూడా ఉంది. ఇక్కడ జీతాలు ఇవ్వట్లేదు, అక్కడ జీతాలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఆర్టీసీ మునిగిపోతుంది ఏదైనా రోజు, అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎలక్ట్రిసిటీ బోర్డు చూడండి 64,000 కోట్లు, ఇప్పుడు అది 70 అంటున్నారు, కొంత 88 అంటున్నారు. ఎవడు కడతారండి ఇదంత అమౌంట్? మీరు ఫ్రీ ఇచ్చుకుంటూ పోయారు. ఫ్రీ ఇప్పుడు ఏమైంది? ఆర్టీసీకి ఏమో డీజిల్ పోయించడానికి డబ్బులు లేవు ఇప్పుడు. ఆ పరిస్థితికి వచ్చేసింది. సో పొలిటీషియన్స్ అనేది వాళ్ళు, నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడొచ్చి మరి నేను పవనిజం మాట్లాడడం కాదు, ప్రాక్టికల్గా మాట్లాడాలి. నేను ఏం చేయబోతున్నాను సిటీకి, నేను ఏం చేయబోతున్నాను డిస్ట్రిక్ట్స్లో, యూ కాన్సన్ట్రేట్. నేను చూస్తే యాక్చువల్లీ అన్నిటికంటే పాజిటివ్ పవన్ కళ్యాణ్, అన్నిటికంటే తక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఓకే, అది మంచిది యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మాటల్లోనే ఒకసారి మీ గేమ్ అంతా అయిపోతుంది కంప్లీట్గా. పవర్ రాగానే ఒక అరగెన్స్ వచ్చేస్తుంది. కానీ సీరియస్లీ ఆయనకు పవర్ వచ్చిన తర్వాత చాలా బ్యాలెన్స్ అయిపోయారు, చాలా అంటే చాలా బ్యాలెన్స్ అయిపోయారు. ఏమవుతుందంటే అది విత్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మీరు పవర్లో లేనప్పుడు మీరు ఏ మాట అన్నా ఎవడు సీరియస్గా తీసుకోడు. కానీ మీరు అది అయిన తర్వాత ఒకసారి ఆ చైర్లో కూర్చున్నారనుకోండి, ఆ చైర్ పవర్ అది. మీరు అది ఎప్పుడు చెప్తారు కదా, మలయాళంలో ఒక సేయింగ్ ఉంది, సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, కుక్క కూడా తిరిగి చూడని ఆ పోస్ట్ని దిగంగానే. కరెక్ట్ అది. కేసీఆర్ గారు చూస్తున్నారు కదా, ఎవడు నాకు నువ్వు మందు పోస్తావని అడిగిండు ఎవరి దగ్గర మన ప్రెస్ కాన్ఫరెన్స్లో. పాప ఇప్పుడు మందు పోవడానికి కూడా ఎవరు లేరు అనుకోండి ఇంటికాడానికి. ఆ పరిస్థితికి వచ్చేసారు ఆయన. ఎవడు పట్టించుకోవట్లేదు. ఓ పోలీసు వాడు కూడా సెల్యూట్ కొట్టాడు. ఆ చైర్ మీద ఉన్న దాకానే పవర్ ఉంటుంది, అది మర్చిపోకూడదు. ఏ రోజు మీ చైర్ నుంచి దిగారో కిరణ్ కుమార్ రెడ్డి ఎవరని కూడా పట్టించుకోలేదు ఎవడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి పక్కన చుట్టూ 100 మంది తిరుగుతుండే. ఖచ్చితంగా ప్రగతి భవన్ చూసాం. ఇప్పుడు ఏమైతే ఒక్కసారి మీరు ఆ పొజిషన్ జరిగిపోతే మీకు పోతుంది. సో నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ రాకపోతే ఆ తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురాకండి. అది లేకుండా మీరు మెచ్యూర్గా బిహేవ్ చేస్తే బహుశా బీజేపీకి ఇప్పుడు వచ్చే 8 సీట్లు నెక్స్ట్ టైం 10 సీట్లు రావచ్చు. ఇప్పుడున్న అసెంబ్లీ సెగ్మెంట్లో 8 ఉన్నది, ఒక 40-50 కావచ్చు. అదంతా టైం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, అప్పుడు దాకా చూసుకోవచ్చు ఏం చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. నిజంగా అంటే ప్రాక్టికల్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మీ మాటలో చాలా క్లియర్గా, అంటే ఓన్లీ మీడియా సృష్టి తప్పితే బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు బీజేపీలో అద్భుతాలు జరిగేది లేదు. కాంగ్రెస్ అనేది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దట్ జరిగేవి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా రాజకీయాలు అనేవి అనేది చాకుండా బద్దలు కొట్టినట్టు చాలా మంచి విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.